మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ భాషను. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొమరోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ గుడి ధర్మకర్తను అడిగి తెలుసుకుందాం మనం ఈరోజు ఏ కార్యక్రమం. వైకుంఠ ఏకాదశి పుష్యమాసంలోనే మొదటి ఏకాదశి రోజు వస్తుంది. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మన వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ముఖ్యమైన దినముగా ప్రవర్తించి ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేస్తారు. ఈ ద్వార దర్శనం చేయటం వలన మంచి ఆరోగ్యము, పిల్లలకు సంపద అన్ని కలుగుతాయని మనోభావన. దాన్ని ఇప్పటి వరకు మా పెద్దలు ఆశించినట్లుగానే మేము కూడా ఆశిస్తూ ఉన్నాము, ఇటునే తిరుగుతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మన కొమరోలు గ్రామం నందు కడప కంబం హై రోడ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించినారు. ఇక్కడ శక్తికి తగ్గట్టు ఈ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనము మరియు అందరికీ ఉదయము టిఫిను, మధ్యాహ్నం భోజనాలు, శనివారం రోజు ఇలా ఏర్పాటు చేసే దేవస్థానం యొక్క ధర్మ కమిటీ నిర్ణయము చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా తృప్తితో దేవాలయంలోకి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వారికి తగిన విధముగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన కొమరోలు గ్రామంలో నిర్మించబడినది. అందరము ఈరోజు కోటి ఏకాదశి పండుగ ఉత్తర ద్వార దర్శనం అందింది. అందరము గ్రామ ప్రజలు, గ్రామ భక్తులు అందరము బాగా సంతోషంగా పండుగ చేసుకున్నాము. ఇలవేల్పు మా ఇంటి దేవుడు కార్యక్రమాలు బాగా జరిగినాయి. అందువలన మమ్మల్ని అందరినీ గ్రామ తరఫున ఉండే పెద్దలకు, పిల్లలకు అందరికీ సంతోషంగా బాగా జరగాలని ఆ ఏడుకొండల స్వామిని ఆశీర్వదించుకుంటూ ఉన్నాము.